అలాగే అండి మనం ఇటుగా వెళ్తున్నటువంటి కొందరు గ్రామస్తులు చుట్టుపక్కల కావచ్చు ఈ నిత్యావసర పనుల మీద వెళ్ళేటువంటి కొందరు వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. అన్న వాళ్ళని కూడా తెలుసుకుందాం. ఇక్కడ నిత్య అన్నదాన కార్యక్రమం ఎప్పటి నుండి చేస్తున్నారు, వీళ్ళు చూసిన విషయాలు బట్టి మనం అడిగి. నమస్తేనా, ఎప్పటి నుండి చూసారన్న మీరు? మేము ఇప్పుడు 6 ఏళ్ళ వరకు చూస్తున్నాం. ముందు అక్కడ పెట్టిన మాది కర్ణాటక చాక్వేల. ఎప్పుడు ఇట్లా పోతుంటాం వస్తుంటామా. వాళ్ళ ఆ ఎక్కువ ఇద్దరు అత ఉన్నా కూడా భోజనాలు ఇట్లా ఎవరైనా పోయినా కూడా నిలిపి గాడీలు నిలిపి భోజనం చేసుకొని పోనీ అని చెప్తానే ఉంటారు పాపం. ఇప్పుడు అంటే ఈ రోడ్డు మీద పొయ్యలతో ఆపి భోజనం చేసుకుని పోమంటారు. ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక వాళ్ళు, తమిళనాడులో ఇక్కడ 3-4 రాష్ట్రాలు ఇదే రోడ్డు హైవేలో పోయినా కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇత భోజనం చేసుకుని పోతుంటారు. కియా ఫ్యాక్టరీ మొత్తం ఇట్లా పోతారు. కియా ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఫ్యాక్టరీ వాళ్ళంతా ఇంకా కాల్చింటే పాపం భోజనం కూడా వాళ్ళకి బాక్సులో క్యారీలో కూడా పాపం వేసుకొని ఎత్తుకొని పోతారు. ఇంత పెద్ద సేవా కార్యక్రమం ధనంజయ అన్న చేస్తున్నారు. అన్నకి ఏమో చెప్తారన్న మీరు? అది శుభాకాంక్షలునా. వాళ్ళు ఏలంటే 100 ఏళ్ళు ఇంకా చల్లగా ఉండాలా. ఏలంటే ఇట్లా కార్యక్రమం ఎవరు ఎప్పటికీ చేయండి, ఏడ కూడా మేము తినే ఉండదు. ముందంతా భోజనం చేసుకొని పాతానే ఉంటాము. ఒకరు ఇద్దరు కదా, సుమారుగా అంటే ఒక 200 మంది కంటిన్యూస్గా తినిపోతుంటాను. ఇప్పుడే కదా మేము వారానికి 2 దఫాలు 3 దఫాలు మా ఇంట్లో భోజనం ఉన్నా కూడా మేము ఇత కట్ల మీద భోజనం చేసుకొని పోతాం. ఏడు తింటే మాకు ఆరోగ్యం కూడా అంత బాగుంటుంది. అవును, ఇదండి గ్రామస్తులు తెలుపుతున్న విషయాలు అయితే కనుక. అది నీళ్ళు కూడా వాటర్లో కూడా ఫిల్టర్ వాటర్ నీళ్ళు మిషన్లో కూడా పెట్టేసి అంతా ఫిల్టర్ నీళ్ళు పాపం రెడీ చేసి పెట్టినాడు. వేరే నీళ్ళు కూడా తాగకూడదని చెప్పి నేను అంత సేవ్ చేస్తున్నాడు. ఇదండి మంచి సేవా కార్యక్రమం. తల్లిదండ్రులు మించిన దైవం లేదంటూ ఒక పెద్ద బోర్డు మనకి మరాలపల్లి పక్కనే కనిపిస్తుంది. మనకు అమడుగురు వెళ్ళే దారిలో అయితే కనుక ఉచిత అన్నదాన కార్యక్రమం, నిత్య అన్నదాన కార్యక్రమం ధనంజయ అన్న గోరంట్లలో ఉంటారు కాబట్టి అన్నకి ఖచ్చితంగా మనం అభినందించాలి. రోగాలు కూడా